అనుభవజ్ఞులైన స్నేహితులు చెప్పిన మాటలను తప్పకుండా పాటించాలి. అలా పాటించకపోతే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. ఆవు కుక్కను కాపాడిన చిలుక. ఒక రైతు దగ్గర ఆవు కుక్క అనే రెండు జంతువులు ఉండేవి. అవి ఒకదానితో ఒకటి చాలా స్నేహంగా ఉండేవి. ఆవు రైతు పొలంలో సహాయం చేస్తూ ఉంటే కుక్క ఇంటికి కాపలా కాస్తూ ఉండేది. రైతు ఇంటి దగ్గర ఒక చెట్టు పైన ఒక చిలుక ఉండేది. ఈ ఆవు కుక్కకి ఆ చిలుకతో మంచి స్నేహం ఏర్పడింది. ఆవు కుక్కలు వాటి చిన్నప్పటి నుండి ఊరిలోనే పుట్టి పెరిగాయి. అవి ఎప్పుడు అడవిని చూడనే లేదు. ఒకరోజు ఆవు కుక్కకు అడవిని చూడాలనే ఆలోచన వచ్చింది. కానీ వాటికి అడవికి ఎలా వెళ్ళాలో తెలియలేదు. అప్పుడు కుక్కకు ఒక ఆలోచన వచ్చింది. మన చిలక మిత్రుడు ఎప్పుడు ఊరు నుండి వెళ్ళి అడవి అంతా తిరిగి వస్తుంది కదా, అయితే మనం చిలుకను సహాయం కోరదాం అని ఆవుతో అన్నది కుక్క. ఆవు కుక్క, మిత్రమా, మేము ఇంతవరకు అడవిని చూడలేదు, మమ్మల్ని ఒకసారి అడవికి తీసుకువెళ్ళవా అని అడిగాయి. చిలుక ఆవు కుక్కతో ఇలా అన్నది, అయ్యో మిత్రులారా, అడవికి వెళ్ళడం అంత మంచిది కాదు. అక్కడ చాలా పెద్ద పెద్ద క్రూర మృగాలు ఉన్నాయి. చాలా ప్రమాదకరమైన ప్రదేశం. నా మాట విని అడవికి వెళ్ళాలనే ఆలోచన మానివేయండి అని అన్నది చిలుక. మేము అక్కడికి వెళ్ళడం నీకు ఇష్టం లేదు, అందుకే నీవు మమ్మల్ని వెళ్ళవద్దని చెబుతున్నావు. ఒకవేళ నీవు అన్నట్లుగా క్రూర మృగాలు ఉన్నట్లయితే మన బలశాలి ఆవు ఉందిగా, దానికి చాలా బలపరాక్రమాలు ఉన్నాయి. ఏదైనా క్రూర జంతువు దాడి చేస్తే దాని కొమ్ములతో పొడి చేస్తుంది, ఎంత పెద్ద జీవినైనా చంపేస్తుంది. ఆవుకు నేను కూడా సహాయం చేస్తాను అని కుక్క చిలుకతో అంది. ఎంత వద్దని చెప్పడానికి ప్రయత్నించినా వినలేదు. చివరికి చిలుకకు అడవికి దారి చూపక తప్పలేదు. మరుసటి రోజు ఉదయం ఆవు కుక్క మరియు చిలుక అడవికి బయలుదేరాయి. చిలుక ముందు ఎగురుతూ ఆవు కుక్కకు దారి చూపించింది. చిలుక ముందుగా ఉండడం వల్ల దానికి మొదటగా సింహం కనిపించింది. చిలుక ఆవు కుక్కకు సింహం వస్తుంది అని చెప్పి సింహాన్ని చూపించింది. సింహాన్ని చూడగానే ఆవు కుక్క ఒక్కసారిగా భయపడ్డాయి. మీరేం భయపడకండి, నేను ముందు వెళ్ళి సింహాన్ని దారి మళ్లించి వస్తాను, అప్పటి వరకు ఇక్కడే ఉండండి అని అక్కడి నుండి సింహం దగ్గరకు బయలుదేరింది చిలుక. చిలుక సింహంతో, అయ్యో మృగరాజా, ఏంటి ఇక్కడ ఉన్నారు? కొందరు వేటగాళ్ళు సింహాన్ని వేటాడడానికి ఇటువైపే వస్తున్నారు. వారి చేతికి మీరు చిక్కినట్లయితే మీ పని అయిపోయినట్లే. వెంటనే మీరు ఇక్కడి నుండి బయలుదేరి మీ గుహకు వెళ్ళి దాచుకోండి అని చెప్పింది చిలుక. చిలుక మాటలు విన్న సింహం ఆలోచించసాగింది. అమ్మో, వేటగాళ్ళ ఉచ్చులో చిక్కితే తన ప్రాణాలకే ప్రమాదం అని అనుకుని చిలుకకు కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుండి పారిపోయింది సింహం. అలా ఆవు కుక్కకు సింహం నుండి ముప్పు తప్పింది. మళ్ళీ ఆవు కుక్క చిలుక అడవిలో వేరొక వైపు ప్రయాణం చేయడం మొదలు పెట్టాయి. మళ్ళీ చిలుక ఆవు కుక్కల కంటే ముందుగా ఎగురుతూ వెళ్ళటం వల్ల దానికి నక్క పులి కలిసి రావటం కనిపించాయి. మళ్ళీ చిలుక ఆవు కుక్కల దగ్గరకు వెళ్ళి పులి నక్కల విషయం చెప్పింది. ఆ విషయం వినగానే ఆవు కుక్కతో అన్నది, ఈసారి ఖచ్చితంగా మన ప్రాణాలు కోల్పోతాము అనిపిస్తుంది, వెంటనే ఇక్కడి నుండి పారిపోదాం పద అంది. అలా
ఆవు కుక్క మాట్లాడుకోవడం పులి నక్క చూశాయి. నక్క పులితో అన్నది, పులిరాజా, మనకు ఈరోజు మంచి మాంసం దొరికినట్లే. ఎదురుగా ఆవు వస్తున్నది చూడండి అంది. నక్క మాటలు విన్న చిలుక పులి నక్కలతో ఇలా అన్నది, మీరు తినడానికి ఆవు మాంసం బాగానే ఉంటుంది, కానీ తర్వాత మీకు ఏమవుతుందో ఆలోచించారా? ఆ ఆవును ఏదో విషసర్పం కాటు వేసిందట. ఏదైనా పసరు మందు దొరుకుతుందేమోనని అడవిలోనికి వచ్చిందంట. మీరు ఇప్పుడు దానిని తింటే మీ ప్రాణాలు కూడా పోతాయి, జాగ్రత్త అని అన్నది చిలుక. ఆ మాటలు విన్న పులి నక్క భయపడి అక్కడి నుండి పారిపోయాయి. పులి నక్క వెళ్ళిపోగానే ఆవు కుక్క, హమ్మయ్య, ఎంత పెద్ద ప్రమాదం తప్పింది అని అనుకున్నాయి. చిలుక ఆవు కుక్కల దగ్గరికి వచ్చి, చూశారా మిత్రులారా, అడవి అంటే ఎంత ప్రమాదకరమో. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మీ ప్రాణాలు దక్కేవి కావు అని అన్నది. నేను అడవి అంత సురక్షితమైన ప్రదేశం కాదు అని చెప్పాను. ఆవు కుక్క చిలుక మాటలను లెక్క చేయకపోయినందుకు చిలుకకు క్షమాపణలు చెప్పుకున్నాయి. మళ్ళీ చిలుక సహాయంతో ఆవు కుక్క వారి వారి నివాసాలకు చేరుకున్నాయి. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి.